హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను నాటుకోడి జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయి కాస్త వేడైన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లోని 5 పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లోని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోని నేను 1/2 కేజీ నాటుకోడిని తీసుకొని వాటర్తోని పసుపుతోని వాష్ చేసుకున్నానండి. దీంట్లోకి ఒక 3 ఎగ్స్ కూడా ఇచ్చాడు. అవి కూడా ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాను మీకు. ముందుగా వాటర్తోని పసుపుతోని వాష్ చేసుకున్న నాటుకోడి ఏదైతే ఉందో వాటిని ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మగ్గుతున్న నాటుకోడిని మూత తీసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాంట్లోని మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను. ఇందులోని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, ఇంకా ఎండు కొబ్బరి కొద్దిగా, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 బిర్యానీ పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఎక్కడా బరక లేకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఈ మగ్గుతున్న నాటుకోడి కూరలో వేసుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్టు మొత్తాన్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ మొత్తం వేసుకున్నాం కదండి. ఈ మసాలా మొత్తం ఈ నాటుకోడి కూరకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఈ మసాలాలో ఈ నాటుకోడిని కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలో ఫ్రై అయిన తర్వాత ఇందులోని 2 టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటో సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నాటుకోడి కూరలో కారం ఎక్కువగానే పడుతుంది. ఈ కారంని పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా ఫ్రై చేసి సపరేట్గా పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఇందులోని తగినంత వాటర్ పోసుకోవాలి. నాటుకోడి కూరలోకి వాటర్ ఎక్కువగానే పడుతుందండి ఉడకడానికి. తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 25 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇందులోని ఇప్పుడు ఈ టైంలో ఎగ్స్ వేసుకోవాలండి. ఇలా ఎగ్స్ వేసుకొని లైట్గా కలుపుకోవాలి.
ఎక్కువగా కలుపుకుంటే ఎగ్స్ చెదిరిపోతాయి. అందుకే లైట్గా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 15 మినిట్స్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నాటుకోడి కూర చక్కగా ఉడికిపోయింది. దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లోకి తీసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ నాటుకోడి జీడిపప్పు కర్రీని. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.